హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందు వీడియోలో అయితే మేము తలుపులమ్మ తల్లి ఆలయానికి వెళ్తున్నామని చెప్పాం కదా, ఆ ట్రావెల్ వీడియోకి చూశారు. ఇప్పుడు మేము తలుపులమ్మ తల్లి ఆలయం ప్రాంగణంలోకి చేరుకున్నాం. ఇక్కడ ఏ విధంగా ఎంజాయ్ చేసాం ఫ్యామిలీతో అన్నది ఈ వీడియోలో ఉంటుంది. మా అత్తయ్య అయితే ఇక్కడ పసుపు రాసి బొట్లు కడుతుంది కోళ్ళకి. తర్వాత ఒక్కొక్కరుగా తలుపులమ్మ తల్లికి దండం పెట్టుకున్న తర్వాత ఆ కోడులను మాంసం కొట్టించడానికి తీసుకెళ్ళాలి. ముందు దర్శనం చేసుకుని వచ్చిన వాళ్ళైతే ఇక్కడ వంటలు చేయడానికి అన్నీ ప్రిపేర్ చేస్తున్నారు. మేమైతే దర్శనానికి వెళ్తున్నాం. అత్తయ్య, మామయ్య, నేను, మా తమ్ముడు కార్తీక్, భవిజ్ఞ, వాళ్ళ డాడీ. ఇక్కడైతే దర్శనానికి వెళ్ళడానికి ఘాట్ రోడ్ ద్వారా వెళ్ళాలి. 2 మలుపులు తిరగాలి. మెట్ల మార్గం కూడా ఉంది. మేము వెళ్ళిన రోజు సండే అవ్వడం వల్ల చాలా రష్గా ఉంది. మేమైతే 20 రూపాయల టికెట్ దర్శనానికి వెళ్ళాం. దర్శనం అయితే తొందరగానే అయిపోయింది మాకు. ఈ తలుపులమ్మ తల్లి ఆలయం ఎక్కడుంది అని దీని గురించి కొన్ని విషయాలు అయితే తెలుసుకుందాం. ఈ తలుపులమ్మ తల్లి ఆలయం ఆంధ్ర రాష్ట్రంలో కాకినాడ జిల్లా తుని మండలం లోవ గ్రామంలో శ్రీ తలుపులమ్మ తల్లి ఆలయం ఉంది. ఇది దారకొండ, తీగకొండ అనే 2 కొండల మధ్య ఉంటుంది. దారకొండ అంటే ఎప్పుడు వాటర్ ప్రవహిస్తూనే ఉంటుంది ఆ కొండ మీద నుంచి. తీగకొండ అంటే ఆ కొండ నుండి చెట్లు తీగలతో అలుముకొని ఉండడం వల్ల ఆ కొండని తీగకొండ అంటారు. ఈ ఆలయం NH5 నుండి 6 కిలోమీటర్ల దూరం, తుని రైల్వే స్టేషన్ నుండి 8 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ తలుపులమ్మ తల్లి టెంపుల్ అయితే గోదావరి సహజ సౌందర్యానికి ఒక నమూనాగా ఉన్న ఉత్కంఠభరితమైన దృశ్యాన్ని అందిస్తుంది మనకి. ఈ 2 కొండల మధ్య దేవాలయం ఉండడం వల్ల చాలా ప్రశాంతంగా అందమైన వాతావరణం కలిగి ఉంటుంది. మేము వెళ్ళిన రోజు అయితే అమ్మవారికి కోటి పువ్వులతో అర్చన జరుగుతుంది. మేము ఫస్ట్ వెళ్ళి విఘ్నేశ్వరుని దర్శించుకుని కిందే కొబ్బరికాయలు కొట్టేసి పైన అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళాం. ఇక్కడైతే కొత్తగా దేవాలయం కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అమ్మవారిని దర్శించుకుని వచ్చిన తర్వాత బయట ఫొటోస్ తీసుకుంటున్నారు. ఈవే నుండి దర్శనం చేసుకుని బయటికి వస్తున్నారు. కృతయుగంలో అయితే ఈ ప్రాంతానికి చేరుకున్న అగస్త్య మహాశముని సంధ్యావందనం చేసుకోవడానికి నీరు కోసం ఎదిగితే ఎక్కడా కనిపించలేదంట. అప్పుడు జగన్మాతను ప్రార్థించగా పాతాళం నుంచి గంగ ఉప్పొంగిందంట. అప్పుడు సంధ్యావందనం చేసుకున్న మహర్షి అమ్మవారిని ఈ ప్రాంతంలో కొలువై ఉండమని అనడం వల్ల తలుపులమ్మ తల్లి అయితే ఈ ప్రాంతంలో కొలువై ఉందంట. ఈ తలుపులమ్మ తల్లి లలితాదేవి హంసతో స్వయంగా వెలిసిందంట. ఇక్కడ నిరంతరం నీరు ప్రవహిస్తూనే ఉంటుంది. అది ఎక్కడి నుంచి వస్తుందనేది ఎవరికీ తెలియదు. ఈ తలుపులమ్మ తల్లి తలంపులను తీర్చే తల్లి. తలంపులు అంటే మన కోరికలను తీర్చే తల్లి. తలుపులమ్మ తల్లి అయితే భక్తులు ఆమెను మనసులో తెలుసుకోగానే తన వద్దకు వచ్చే వరకు వేచి ఉండదు. ఆమె గురించి ఒక ఆలోచన మాత్రమే చేయగానే ఆమె భక్తుల దగ్గరికి వచ్చి వారి కోరికలను అయితే తీరుస్తుంది. ఈ తల్లి చాలా దయకర తల్లి. ఇక్కడైతే సుబ్రహ్మణ్య స్వామికి పువ్వులతో అర్చన చేస్తున్నారు. వాహన ప్రమాదాల నుండి కాపాడే తల్లిగా కూడా ఈ తలుపులమ్మ తల్లి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చూస్తే తలుపులమ్మ తల్లి ఆలయం కింద ఉన్న వ్యూ పాయింట్ మొత్తం కనిపిస్తుంది. చూడడానికి చాలా అందంగా మనోహరంగా ఉంది. ఈ చుట్టుపక్కల ప్రాంతాల వాళ్ళైతే కొత్తగా ఏ వాహనాలు తీసుకున్నా సరే ఈ తల్లి దగ్గరికి వచ్చి పూజ చేయించుకుని వెళ్తారు. ఈ ఆలయ ప్రాంగణంలో తల్లి కట్టిన చీరలు కూడా అమ్ముతున్నారు. మేమైతే ఇప్పుడు దర్శనం కంప్లీట్ అయిపోయాక కిందకి మేము తీసుకున్న పాక దగ్గరికి అయితే వెళ్తున్నాం. చూసారా ఎంత రష్గా ఉందో. మేము వచ్చేటప్పటికైతే ఇక్కడ
చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది. మేమైతే వచ్చిన వెంటనే టిఫిన్స్ చేసాం. ఇక్కడ మేము తినడానికైతే చికెన్ ఫ్రై, నాటుకోడి కూర, బిర్యానీ, రైస్, చారు వండుకున్నాం. ఇవి అయిపోయాక ఒక్కొక్కరుగా భోజనం చేసి కొద్దిసేపు అలా కూర్చుని స్పెండ్ చేసి టైం, ఆ తర్వాత మేము తిరిగి వెళ్తే బయలుదేరిపోయాం. ఇక్కడైతే మా భవిజ్ఞ బొమ్మల కోసం కొద్దిసేపు అలిగి ఎలా అయితే తనకిష్టమైన బొమ్మలు కొనుక్కొని తీసుకుని వచ్చింది. మీ పిల్లలు ఇంతేనా? కామెంట్ చేయండి. మా భవిజ్ఞ హేమ అయితే వెళ్ళి వంట చేసుకునే సామాన్లు అయితే కొనుక్కున్నారు. మా కార్తీక్ అయితే గన్ తీసుకున్నాడు. మీరు తీసుకున్న బొమ్మలు చూపించండి, వీడియో తీస్తానంటే హేమ భవిజ్ఞ కలిసి వారు తీసుకున్న బొమ్మలు అయితే చూపిస్తున్నారు. ఏమేమి బొమ్మలు తీసుకున్నారో ఇలా ఒకసారి చూస్తానని తీసుకుని ఆ బొమ్మలు అయితే చూస్తున్నాను. ఆ ప్యాకెట్లో ఏమేమి వచ్చినాయి. మా అమ్మ వాళ్ళు అయితే లేట్గా వచ్చారు. వాళ్ళు దర్శనం అయ్యి వచ్చేటప్పటికి చాలా టైం అయిపోయింది. ఇక్కడైతే ఒక్కొక్కరుగా భోజనాలు చేస్తున్నారు. వంటలు పూర్తయినాయి. మా భవిజ్ఞకైతే మా అమ్మ అన్నం తినిపిస్తుంది. ఎక్కడికి వచ్చినా అమ్మమ్మల డ్యూటీ ఇంతే కదా. కార్తీక్ అయితే వాళ్ళ తాతయ్య ఉయ్యాలు కొనిచ్చాడు. ఆ ఉయ్యాల్లో అయితే పిల్లలందరూ ఊగుతూ కొద్దిసేపు ఎంజాయ్ చేశారు. కార్తీక్ వాళ్ళ తాతయ్య గారు అయితే ఉయ్యాలు ఊపుతున్నారు. తర్వాత భవిజ్ఞ, హేమ, రుత్విక్ వీళ్ళు కూడా ఉయ్యాలు ఊగారు. ఈ ట్రిప్ అయితే ఫ్యామిలీతోనే కదా, ఫ్రెండ్స్తో కూడా వెళ్ళవచ్చు. మీరు కూడా ఈ అమ్మవారిని ఒకసారి దర్శించేసుకోండి. మనం అనుకున్న కోరికలు నెరవేర్చే తల్లి. మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.